మనిషి ఎక్కడైనా ఓపిక పడతాడు కానీ వాడు ఆదాయం మీద దెబ్బ పడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా బాగా కక్ష పెంచేసుకుంటాడు. ఇది వ్యాపారం అని గుర్తించే వాళ్ళు లేరు. చాలా చోట్ల జరుగుతుంది వ్యాపారం, ఇది క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నారు, ఇది చీటింగ్ ఇది అని అనుకునే వాళ్ళు లేరు, ఎప్పటికీ కూడా లేరు. గడ్డి అమ్మితే గడ్డి కూడా కొనుక్కుంటారు. ఇప్పుడు కొనుక్కుంటాం, కొబ్బరి నూనె డబ్బాలు కొనుక్కుంటాం, ఈ మధ్య రేపు మొక్కలు కొనుక్కున్నారంట, మహిమ యంత్రాలు అంటవి. అరే నాయన, ఇది ప్రార్థనా మందిరం, వ్యాపార కేంద్రం కాదు. ఏ మందిరం ఇది? ప్రార్థనా మందిరం. నేను నోటితో చెప్పలేవు. స్వార్థ ప్యాంట్, స్వార్థ చొక్కా, స్వార్థ ప్యాంటు, స్వార్థ కడ్రైరు, స్వార్థ బనియను, స్వార్థ టోపీ, స్వార్థ కళ్ళజోడు, ఇంకేముండవేమో, స్వార్థ కారు. గర్భఫలం ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. గర్భఫలం దేవుడే. వాళ్ళు పండు తింటే పుట్టారు, పండు తింటే పుడతారు, బయటకు చెప్పలా. మనిషి ఎక్కడైనా ఓపిక పడతాడు కానీ వాడు ఆదాయం మీద దెబ్బ పడుతోంది అంటే మాత్రం ఖచ్చితంగా కక్ష పెంచేసుకుంటాడు. ఇంకా తిట్టడానికి వెనకాడు, తిమ్మడానికి వెనకాడు, ఏమైనా చేస్తాడు. ఇంకా ఎందుకు? ఆదాయం మీద దెబ్బ పడుతుంది. ఇక్కడ చక్కగా దేవుని మందిరాన్ని వ్యాపారపు గుహ చేసేసారు, వ్యాపారపు టిల్లు చేసేసారు. ఇంకా అక్కడ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. వచ్చేవాళ్ళు కూడా ఇంకా అంత ఆలోచించేవాళ్ళు. ఆ రోజుల్లో ఆలోచించడం మాట పక్కన పెట్టండి, ఈ రోజుల్లోనే ఆలోచించేవాళ్ళు లేరు. ఇది వ్యాపారం అని గుర్తించేవాళ్ళు లేరు. చాలా చోట్ల జరుగుతున్నది ఇది వ్యాపారం, ఇది క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నారు, ఇది చీటింగ్ ఇది అని అనుకునేవాళ్ళు లేరు, ఎప్పటికీ కూడా లేరు. ఏది అమ్మినా కొనేసుకుంటారు దేవుని పేరట. ఉన్నారు లేదా మనోళ్ళు? ఏది అమ్మినా కొనుక్కుంటారు దేవుని పేరట. గడ్డి అమ్మితే గడ్డి కూడా కొనుక్కుంటారు. అదే గేదెలకు గదండి, అంత అనవసరం మనకి. అంటే గడ్డి మేము కూడా తినొచ్చండి, దైవ గడ్డి నాయన, ఇది తినేనాయన అంటే తినేస్తారు అంతే. కనీసం విజ్ఞత, వివేకం ఇది కొనుక్కుంటే మనకి ఏంటి ఉపయోగం? దీనివల్ల ఏమైనా పోనీ ఆధ్యాత్మికంగా ఎదుగుతామా? ఒక పుస్తకం కొనుక్కుని చదువుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఒక పాటల పుస్తకం కొనుక్కుని పాటలు పాడుకుంటున్నారంటే ఒక అర్థం ఉంది. దానికి ప్రింటింగ్కి ఖర్చు అవుతుంది, కాస్ట్ అవుతుంది కాబట్టి కొనుక్కున్నారంటే ఒక అర్థం ఉంది. పోనీ పెన్ డ్రైవ్ కొనుక్కుని అందులో సీడీ, అందులో ప్రసంగాలు వింటున్నారంటే ఒక అర్థం ఉంది. ఏలే మన ఇంట్లో ఉండేవి కూడా మనకు అమ్ముతారు, అవి కూడా కొనుక్కుంటాం వెళ్ళి కదా. కర్చీఫులు కొనుక్కుంటాం, కొబ్బరి నూనె డబ్బాలు కొనుక్కుంటాం, ఈ మధ్య రేకు మొక్కలు కొనుక్కుంటున్నారంట, మహిమ యంత్రాలు అంటవి, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఇంకేమమ్మితే అవి చర్చిలో కొనుక్కోవడమే. కనీసం ఒక్కరైనా ఇది నేను చేసేది మంచిదా కాదా, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, ఏమీ ఆలోచించేది లేదు. సరే, ఆ రోజు అక్కడ ఏం జరుగుతుందట? యేసుప్రభు వారు వెళ్ళే సమయానికి వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు కానీ యేసుప్రభు వారు సేమ్ సిచ్యువేషన్ చేస్తే, ఇప్పుడు కానీ టీవీ 9 వాళ్ళు ఉంటే, అప్పుడు అది కానీ లైవ్ టెలికాస్ట్ సోషల్ మీడియాలోనూ టీవీల్లోనూ వస్తుంటే కిందన మీరు అందరూ ఏమని కామెంట్లు పెడతారు తెలుసా? నీకెందుకయ్యా, నిన్ను ఎవడడిగాడయ్యా, తీర్పు నువ్వు తీరుస్తున్నావండయ్యా, దేవుడు చూసుకుంటాడు, నీకెందుకయ్యా, నీ పన్ను చేసుకోవయ్యా, నీకు పనిపాటు ఏమీ లేదేటి, ఇంకెప్పుడు ఇదే పని ఏంటి నీకు? మేము అమ్ముకుంటాం, కొనుక్కుంటాం, నువ్వు ఎవడయ్యా అడగడానికి, కొనుక్కునేవాడికి లేని బాధ నీకేందయ్యా అని కామెంట్లు పెడతారు. మళ్ళీ మీరే సిగ్గులేని అంత ఎక్కువైపోయింది. నిజం చెప్పినా కూడా నువ్వు ఎవడవయ్యా చెప్పడానికి, మేము అమ్ముకుంటాం, నేనేమన్నా కొనమన్నావా? అమ్ముకునేవాళ్ళు మాకు లేని బాధ, కొనుక్కునేవాళ్ళు వాళ్ళకి లేని బాధ, మధ్యలో నువ్వెవడవయ్యా, నీకేంది నొప్పి అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇలాంటి వాళ్ళని బాగు చేయాలని ముందుకెళ్ళడం కూడా అనవసరం అనిపిస్తుంది కదా. యేసుప్రభు వారు కూడా చాలా బాధపడ్డారు వాళ్ళని చూసి. అరే నాయన, ఇది ప్రార్థనా మందిరం, వ్యాపార కేంద్రం కాదు. ఏ మందిరం ఇది? ప్రార్థనా మందిరం. ప్రభువును ప్రార్థించి ప్రభు యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ప్రజలు ఇక్కడికి రావాలి, ప్రభువుకు ప్రార్థన చేయడానికి రావాలి, ప్రభువుతో సాన్నిహిత్యం కలిగి ఉండడానికి రావాలి, ప్రభుతో అనుబంధాన్ని కలిగి ఉండడానికి రావాలి. ఇది ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడింది. సమస్త జనులకు నా మందిరం ఏమనబడును? ప్రార్థనా మందిరం అనబడును. చదవండి. అయితే మీరు దాన్ని ఎలా చేశారన్నాడు? దొంగల గుహ. ఎలా చేశారట? దొంగల గుహ. చాలా దారుణం అండి. ఈ మధ్యకాలంలో అన్నీ ఇలాగే ఉన్నాయి. దేవుడి పేరిట బ్యాండ్లు అంట. ఏంటి దాని? సువార్త బ్యాండ్ అంట. నోటితో చెప్పలేవా? సువార్తకి బ్యాండ్, సువార్త చొక్కా, సువార్త ప్యాంటు, సువార్త కడ్రైరు, సువార్త బనియను, సువార్త టోపీ, సువార్త కళ్ళజోడు, ఇంకేం ఉండవేమో, సువార్త కారు, సువార్త ఇల్లు, సువార్త అన్నం. సువార్తకి ఇవన్నీ సువార్త నోటితో చెప్పయ్యా. చెప్తే సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాను వినియోగించుకో చక్కగా.
సువార్త నోటితో చెప్పు, సువార్తకు మళ్ళీ వస్తువులేంది? పోనీ సువార్తకు ఉపయోగపడే వస్తువైనా పర్లేదు, అది మైకా లేకపోతే ఏమైనా మిక్సరా లేకపోతే ఏమైనా యాంప్లిఫైరా, ఈ కాదు. ఇంకా పోనీ కరపత్రాలు ఏం కాదు. సువార్త చొక్కాలు, సువార్త బ్యాండ్లు, సువార్త ప్యాంట్లు, ఏందండి ఇది? వ్యాపారం. మీరు దేవుని ఇంటిని ఏం చేశారు? దొంగల గుహగా చేసి తిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను అని వ్రాయబడింది అక్కడ. వెళ్ళగొట్టనారంభించెను ప్రభు. అందుకే చాలామంది ప్రభువుని వ్యతిరేకించారు ఈ పని చేసినందుకు. నీకు ఎందుకయ్యా అని. కానీ ఆయనకి ఎందుకో వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఎందుకు అంత తపన పడ్డారో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అంత తాపత్రయపడ్డారో వాళ్ళకి అర్థం కాలేదు. రైట్, తర్వాత మాట చదువుదాం. 47 వచనం అందరూ జాగ్రత్తగా చదవండి. 47. అయితే ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచున్నప్పుడు, ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజలలో ప్రధానులు ఆయనను నాశనము చేయజూచుచుండిరి. ఎవడికి నష్టం కలుగుతోందో వాళ్ళు యేసుప్రభు వారిని చంపాలని చూస్తున్నారు. నేను చెప్పాను కదా, ఆర్థిక మూలాల మీద దెబ్బ పడుతుందంటే కోపం వచ్చేద్ది. మన ఆర్థిక మూలాల మీద దెబ్బ పడుతుంది అన్నప్పుడు కోపం ఎక్కువైపోద్ది వాళ్ళకి. ఆ కోపంలో చంపేయాలనుకున్నారు వాళ్ళు యేసుప్రభుని. అర్థమైందా? సో అంత దారుణంగా వాళ్ళు ప్రతి దినము కూడా అదే పని మీద ఉన్నారంట. ఆయనను నాశనం చేయాలని చూస్తున్నారు. కానీ 48 వచనం అండర్లైన్ చేసుకోండి. ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. అండర్లైన్ దట్ వర్డ్. ప్రజలందరూ ఎవరు? ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. ఏం కావాలి ఇప్పుడు మీకు? ఎందుకు హత్తుకోవాలి యేసు ప్రభుని? వ్యాపారం కావాలనుకున్న వాళ్ళు శాస్త్రులు, పరిచయలను హత్తుకున్నారు. బాగా అర్థం చేసుకోండి. వ్యాపార లావాదేవీల మీద దృష్టి నిలిపిన వారు, శరీర సంబంధులు ఎవరిని హత్తుకున్నారు? శాస్త్రుల్ని, పరిచయల్ని హత్తుకున్నారు. అలాంటివి ఏమైనా శరీరానికి పెడితే యేసుప్రభుని కూడా హత్తుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ స్వచ్ఛమైన వాక్యం వినాలి అనుకున్న వాళ్ళందరూ యేసుప్రభుని హత్తుకున్నారు. కారణం, ఆయన బోధించే దయగల మాటలకు ఆశ్చర్యపడుతున్నారు. ఆయన బోధించే జ్ఞానానికి ఆశ్చర్యపడుతున్నారు. అసలు ఈయనకి పాండిత్యం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు. అంత చక్కటి ఉపదేశాలు ప్రభువు నోటి వెంట జాలువారుతున్నాయి. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వారికి ఉపయోగకరమైనదిగా ఉంది. దాని ద్వారా వాళ్ళ ఆత్మీయ మందిరాలు కట్టబడుతున్నాయి, వారి ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నాయి. సో ఇది చాలా అవసరం. ఇప్పుడు కూడా ఇదే అవసరం. దేవుని వాక్యం ఎంత దూరం తీసుకెళ్తావో తీసుకెళ్ళు, దానికి నీకు సపోర్ట్ అడుగు, తప్పులేదు. అది మన ప్రభువు ఆజ్ఞాపించింది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సత్యాన్ని, సువార్తను ప్రకటించండి. దాన్ని ఏ రూపంలో మీరు తీసుకెళ్తారో మీకు అనవసరం. తీసుకెళ్ళనంతే. ప్రజల దగ్గరికి సత్యం వెళ్ళాలి, సత్యం గెలవాలి, సత్యం నిలబడాలి, సత్యం హృదయాల్లోనికి వెళ్ళాలి. ప్రజలు సత్యాన్ని అనుసరించాలి, సత్య సంబంధులుగా మారాలి, లోకంలో ఉన్న చీకటి తొలగిపోవాలి, వెలుగులు ప్రసరించాలి. దానికోసం భక్తులు ప్రయాసపడాలి, దానికోసం దేవుని పిల్లలు ప్రయాసపడాలి, దానికోసం దేవుని జనాంగం కష్టపడాలి, యవనస్తులు కష్టపడాలి, యవనస్తురాళ్ళు కష్టపడాలి. దేనికోసం? దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అందించటానికి. ఆ విధంగా మినిస్ట్రీ రన్ అవ్వాలి, ఆ విధంగా జరగాలి. పరిచర్య అంటే వాక్యం వ్యాపించబడాలి, సత్యము లేని చోట సత్యము స్థాపించబడాలి, సత్యము విస్తరించాలి, అనేకులకు దీవెనకరంగా మనం అందరం మారాలి. దానికోసం ప్రయాసపడాలి మనం. అంతేగాని ఏమండి ఎన్ని కావాలండి అరటిపళ్ళు గెల్లో ఒక 20 పడతాయి బాబు భక్తులను వచ్చేదాన్ని బట్టి నేను స్పాన్సర్ చేస్తానండి. దేనికి? భక్తులకి. ఎందుకది? ఆకలేస్తే తినడానికి అనుకున్నారా? ఆకలేస్తే తినడానికి స్పాన్సర్ చేసినా తప్పులేదు. ఇప్పుడు అందరినీ పిలిచావు, ఓన్లే వాక్యం ఎక్కువసేపు విన్నారు, అలిసిపోయారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అట్టుపండు పంపించేద్దామంటే దానికి తప్పులేదు. కానీ దాన్ని వాక్యాన్ని అడ్డు పెట్టుకుని వంకరగా వాడుతున్నావు చూడు, అది తప్పు. ఎలాగా? మళ్ళీ అట్టిపళ్ళు అందరికి కాదు. ఎవరైతే ఇక్కడ పిల్లలు లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే. మళ్ళీ పోస్టర్లు వేస్తారు, పిల్లలు లేకుండా బాధపడే వారికి అరటిపళ్ళు పంచిపెట్టబడును. ఇప్పుడు అరటిపండు తెచ్చి ఇక్కడ పెట్టారు, దైవ సేవకుడు ప్రార్థన చేశాడంట, ఏ ఆత్ముడా నువ్వు ఈ అరటిపండులోనికి జ్వరపడు అని.
ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ పనికిమాలినోడు మాట వినేసి డైరెక్ట్ ఎందులోకి వెళ్ళిపోవాలి? అరటిపండులోకి వెళ్ళిపోవాలి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడవను, ఎప్పటికీ మీతోనే ఉంటాడు, ఆయన దుఃఖపరచకండి, ఇవన్నీ ఎందుకు అంటే మాకు ఆయన అనవసరం అండి. బైబిల్ ఉందా? ఉంటే కూడా మాకు అనవసరం అండి. మా అయ్యగారు ఇందులోకి వచ్చేయమని చెప్పారండి. ఎవరిని? పరిశుద్ధాత్మని. అంటే మన హృదయాలు వదిలేసి ఎందులోకి రావాలి? ఆయన అరటిపండులోకి రావాలి. అరటిపండు తినేంత వరకు ఆ తొక్కల మధ్యలో అలా ఇరుక్కుని ఉండాలి లోపల. నువ్వు ఎప్పుడైతే ఆ అరటిపండు చింపుతావో అప్పుడు అమ్మయ్య కొంచెం ఊపిరాడుతుంది నాయన అనుకొని బయటకు వచ్చి అమ్మా తినేస్తావా? తినేమ్మా అని. మరి సగం మొక్క కోరికిన వెంటనే లోపలికి వెళ్ళిపోతారా? సగం మొక్క కోరికినప్పుడు సగం వెళ్తారా? మరి అది కూడా మీరే చెప్పాలి. పూర్తిగా తిన్న తర్వాత లోపలికి వెళ్తారా, లేకపోతే మరి సగం తిన్నాక వెళ్తారా? మరి అది కూడా వీళ్ళే చెప్పాలి కదా. రైట్. ఆ తర్వాత ఆ అరటిపండు మొత్తం పూర్తయిపోయిన తర్వాత అంటే లోపలికి వెళ్ళిన పరిశుద్ధాత్ముడు ఆ లోపల ఒక పిండం రూపకల్పన జరగడానికి ఉపయోగపడతాడట. అప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దీనికి పాత నిబంధనలో ఉన్న పుత్రదాత వృక్షఫలం పేరు పెట్టాలి. పుత్రదాత వృక్షఫలం తిన్నంత మాత్రాన పిల్లలేం పుట్టరు. యాకోబు పత్రికలో ఆ పుత్రదాత వృక్షఫలాలే నాకు ఇమ్మంది. ఇచ్చాక పిల్లలు పుట్టేసారేటి? పుట్లా. పుత్రదాత వృక్షఫలాలు తిన్నా కూడా పిల్లలు పుట్టలా. ఆ తర్వాత ఎవరిచ్చారు వృక్షఫలాలు? గర్భఫలం ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. గర్భఫలం దేవుడు ఇవ్వాలి. పండు తింటే పుట్టేరు, పండు తింటే పుడతాను బైబిల్ చెప్పలా. అంటే దానికి పుత్రదాత వృక్షఫలం అని పేరు పెట్టారు కాబట్టి తింటే పుట్టేస్తారు అనుకుంటున్నారు. ఎలాగో అవి మనకు దొరికి సావు కాబట్టి ఏంటో కూడా మనకు తెలియదు కాబట్టి మనం అంటిపుల్ ఎడిషన్ తెచ్చి సులువుగా ఉంటుందని. అవకాడో పెట్టలేకపోయావా? రేట్ ఎక్కువ కదా పెట్టం. కాయ 100 రూపాయలు ఉంటుంది. ఇదైతే 100కి డజన్ వచ్చేస్తాయి కదా. కానీ నిజానికి ప్రెగ్నెంట్ ఫ్రూట్ అంటే ఏంటి? అవకాడో. అవకాడో గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది, చాలా మంచిది. డాక్టర్లు చెప్తారమ్మా వారానికి ఒకటైనా తినండి, ఒకవేళ మీకు అవకాశం ఉంటే రోజు కూడా తిన్నా తప్పులేదంటారు. అవకాడో ఫ్రూట్ చాలామందికి అవకాడో అంటే తెలియదు కూడా. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో ఎక్కడ మనకు దొరకవు. చూడడానికి మారేడికాయలాగా ఉంటాయి. మారేడికాయ కాదు, అంతే. బటర్ ఫ్రూట్ అంటారు దాన్ని. చక్కగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే చాలా మంచిది. లోపల ఒక పెద్ద గింజ ఉంటుంది, సేమ్ పిండం ఉన్నట్టే ఉంటుంది ఆ గింజ, నున్నగా అందంగా ఉంటుంది గింజ. అవి పెడతారా? అవి పెట్టరు. ఈ వాడదాం పనిచేస్తుంటారు. చూశారు జనం ఎలా తయారయ్యారంటే, జనానికి ఏమి అసలు మంచి చెడ్డ ఏం అవసరం లేదు. ఇంకా గుడ్డెద్దు చేలో పడ్డట్టు దూకేరా సత్యబాబు అంటే దూకేడు. సత్యబాబు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాదురా నాయన. దూకే అంతే, వెనక ముందు ఆలోచించక దూకే, దూకేద్దాం అంతే. అది ఎంత వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, నిజం ఎంత, అబద్ధం ఎంత మనకి అనవసరం. అంతేనా? రైట్. సో వ్యాపారం అది వాస్తవం కాదు. వాస్తవం ఎప్పుడు వాస్తవమే, అవాస్తవం ఎప్పుడు అవాస్తవం. చూడండి, గమనించండి జాగ్రత్త. ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ప్రజలందరూ ఆయన వాక్యం వినడానికి ఆయనను హత్తుకొని ఉండి, నువ్వు వాక్యం విను, వాక్యంలో ఎదుగు, వాక్యంలో జీవించు, వాక్యం నీకు చెయ్యలేని మేలంటూ ఏది ఉండదు, తగిన కాలమందు ఆయన మిమ్ములను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్సు కలిగి ఉండండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక చదవండి. మీరు సత్యం తెలుసుకోండి, మోసపోకండి. కడవరి దినాల్లో మోసాలు ఎక్కువైపోయినాయి, అర్థమైందా? సత్యం తెలుసుకోండి. దేవుడు ఏం చెబుతున్నాడో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఏమంటున్నాడు? దేవుడు తగిన సమయమందు అన్నాడు. అంతేనా? అడిగిన వెంటనే అన్నాడా? అంతేనా? తగిన సమయమందు నిన్నేం చేస్తాడట? హెచ్చిస్తాడు. అంటే నువ్వు ఉన్న స్థితిలో నుండి పైకి లేపుతాడు. నువ్వు ఏ స్థితిలోనో ఆ స్థితి కంటే పైకి నేను తీసుకెళ్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు.